బ్యారియర్ మెథడ్స్ యూస్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ ఉంటుంది. ఓకే, బ్యారియర్ మెథడ్స్ అంటే కండోమ్ కానీ లేకపోతే ఈవెన్ మన కాపర్ టీ కానీ వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. దానిలో లో డోస్ ప్రొజెస్ట్రాన్ లాంటివి పెడతారు ఇది కాపర్ టీస్లో వాటిలో. సో దానివల్ల కొంత తక్కువ ఉంటుంది. కానీ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల కొంత ఉంటుంది రిస్క్. కానీ కంపారిటివ్గా వీటన్ని రిస్కులు చూసే కంటే కూడాను దాంట్లో వచ్చే రిస్క్ కొంచెం తక్కువే ఉంటుంది. అది పర్టికులర్ క్యాన్సర్కి హై రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ఏం చెప్తారండి? ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకోండి. ఓకే, అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అనుకుంటే, ఓకే, అంటే ఇంట్లో మీ మదర్కి కానీ లేకపోతే మీ సిస్టర్కి కానీ ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే గ్రాండ్ మదర్ 80 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది చనిపోయారు అని అంటే అది మీకు రిస్క్ కానే కాదు. యంగ్ ఏజ్లో 40 years కంటే తక్కువ ఏజ్లో మీ ఇంట్లో ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ డెవలప్ అయ్యింది అని అంటే అలాంటి వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. ఇది కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది ఓన్లీ 10 to 15%. చాలామంది పేషెంట్స్ ఇంట్లో ఒక డయాగ్నోసిస్ అవ్వంగానే వెంటనే వచ్చి అడుగుతారు, మేడం మాకెంత రిస్క్ ఉంది అనేసి. అలా అందరికీ రిస్క్ అంటే వచ్చిన ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఫ్యామిలీలో అందరికి వస్తుంది అనేది లేదు. ఓన్లీ 10 to 15% మాత్రమే ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరు ఎక్కువ అట్ రిస్క్ అని అంటే మీ ఇంట్లో ఎవరైతే చిన్న ఏజ్లో డయాగ్నోస్ అయ్యారో వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి మనము మ్యామోగ్రఫీ అనేది యంగ్ ఏజ్లో చేయలేం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కనుక అంటే బ్రెస్ట్ డెన్స్గా ఉంటుంది. ఓకే, గ్లాండ్స్ అన్నీ ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ చేసినా కానీ దాంట్లో మనకు కరెక్ట్గా సెల్స్ ఏమన్నా చేంజెస్ ఉన్నా మనకు కనిపించవు. అలా ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, జెనెటిక్ కౌన్సిలింగ్లో BRCA 1, 2 ఇలాంటి జీన్ టెస్ట్లు అన్నీ చూస్తాం. ఒకవేళ వాటిలో పాజిటివ్ ఉంది అని అంటే ఆ పేషెంట్స్ని రెగ్యులర్ ఫాలోఅప్స్లో పెడతాం అనమాట. పెట్టి రిస్క్ని బట్టి వాళ్ళకి MRI ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేస్తాం. ఇప్పుడు మనకు డయాగ్నోస్టిక్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ మ్యామోగ్రామ్ మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చాం. ఇప్పుడు MRI కూడా చేస్తున్నాం. యంగ్ ఏజ్లో రిస్క్ ఉంది అని అంటే కంపల్సరీ MRI చేయించుకోండి అనే చెప్తాం. ఆ తర్వాత ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత కొంతమందికి మరీ ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఈవెన్ మాస్టెక్టమీ కూడాను సజెస్ట్ చేస్తామన్నాడు. మాస్టెక్టమీ అంటే కంప్లీట్ బ్రెస్ట్ తీసేసి రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అది ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎవరైతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకుంటున్నారో చాలామంది చేయించుకుంటున్నారు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? బ్రెస్ట్ ఇంప్లాంట్స్లో అసలు ప్రాబ్లం రాదు. ఇటు వచ్చి వాళ్ళకి ఐ థింక్ దే మే నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏమో. ఐ థింక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి రాదు, కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల అసలు క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా లేదు. మెయిన్ రిస్క్ అంతా కూడాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్ మాత్రమే. ఎవరైతే ఈ లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్, తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంత ఈ బాడీలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువైన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అది బ్రెస్ట్ వరకు. కానీ ఈ రోజుల్లో కూడా HIV పేషెంట్స్ చూస్తున్నారండి, ఉన్నారా అసలు? HIV పేషెంట్స్ది ఒక స్పెషల్ ప్రాబ్లం అమ్మ. అదేంటి అని అంటే వీళ్ళు అంటే ఒకప్పటికి కంటే కూడాను HIV పేషెంట్స్కి ఇప్పుడు మంచి మంచి డ్రగ్స్ వచ్చాయి. అది డిసీజ్ కంట్రోల్లో వస్తుంది. వైరల్ లోడ్ అనేది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆల్రెడీ వాళ్ళకి HIV ఉండటం వల్ల వీళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మనకి వీళ్ళు యంగ్ ఏజ్లో కూడా అంటే 30 years 35 years ఏజ్లో కూడాను వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ తోటి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఒక కేసు తగులుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత సంహౌ వీళ్ళు డిలే చేస్తారు, ఎందుకో తెలియదు. కానీ వీళ్ళందరూ కూడాను ఆల్రెడీ HIV అనే బాధలో ఉంటారో మరి ఎందుకు డిలే చేస్తారో నాకు ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పరు. ఏదోలే అనుకున్నాం. సో వీళ్ళు చాలా మటుకు చాలా అడ్వాన్స్ స్టేజెస్లో వస్తారు. ఆ పేషెంట్స్లో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకు అని అంటే కీమోథెరపీస్ వాటికి వీళ్ళకి సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం మేము రేడియేషన్తోనే ఎక్కువ ట్రై చేసి వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఛాలెంజింగ్ కానీ తప్పదు.
యాజ్ ఏ డాక్టర్ వీ కెనాట్ డినై. ఓకే, నీకు హెచ్ఐవి ఉంది నేను చేయను అనేసి చెప్పేదానికి మనకు అసలు అంటే మెడికల్ ఎథిక్సే ఒప్పు. అసలు మీరు ముందే చెప్పలేరు, మీరు అసలు నో చెప్పలేము. ఆయన అండ్ ఆ రిస్క్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు ఎవ్రీ 6 months 1 year నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ అన్ని ఫుల్ ప్రికాషన్స్తో వెళ్తాం. పీపీ కిట్ వేసుకుంటాము, డబుల్ గ్లవ్ ఉంటుంది, ఒక్కొక్కసారి 3 గ్లౌలు 4 గ్లౌలు కూడా వేసుకునే పరిస్థితులు ఉంటాయి వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న పేషెంట్కి. సో తప్పదు, వదలలేము.